ఫిబ్రవరి 8 ఏకాదశి శనివారం. చాలా శక్తివంతమైన రోజు. ఇక పట్టిందంతా బంగారమే. ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీన భీష్మ ఏకాదశి వచ్చింది. భీష్మ ఏకాదశి చాలా పవిత్రమైనది. మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. మాఘమాసంలో వచ్చిన ఈ ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం. మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహంతో కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. భీష్మ ఏకాదశి పూజ నియమాలు, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు. ఈ రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అంతటి శక్తి ఈ భీష్మ ఏకాదశి పూజలకు ఉంటుంది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వస్తారట. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏ భక్తులైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. ఈ భీష్మ ఏకాదశి రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోండి. ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రం అంతా తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమబొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాలను వేయండి. తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలు తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా విశేషమైనది. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు 2 పిండి దీపాలు వెలిగించి స్వామివారికి పూజ చేయండి. శనివారంతో కలిసొచ్చిన ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనం వరిస్తుంది. వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని పాలు అలాగే కొంచెం బెల్లం పొడి వేసి చపాతీ ముద్దలా గట్టిగా కలిపి ఈ పిండితో ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ పిండి దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో 7 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఇలా పిండి దీపాన్ని వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించి ఓం గోవిందాయ నమో అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. చివరగా స్వామి వారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి స్వామి వారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకోండి. ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది. ఎందుకంటే ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజున రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుంది. ఈ భీష్మ ఏకాదశి రోజున రావి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారట. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎలాగైనా సరే రావి చెట్టును ముట్టుకుని ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో ఎవరైతే ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది.
ఇక మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున మర్చిపోకుండా గుమ్మం ముందు దీపాలు వెలిగించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విశేషంగా ఈ భీష్మ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ భీష్మ ఏకాదశి రోజున తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఈ రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలను తీరిపోయి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉన్న వారికి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి దుంపన అలాగే కందిపప్పును తినకూడదు. అలాగే ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్యాలు సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. ఈ శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.